ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి ఐజీగా వినీత్ బ్రిజ్లాల్, డీజీపీ కార్యాలయం డీఐజీ అడ్మిన్గా అమిరెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ డీఐజీగా సిహెచ్ విజయరావు, శాంతి భద్రతల ఏజీగా సిద్ధార్థ్ కౌశల్, P&L ఐజీగా ఎం రవిప్రకాష్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప, విశాఖ శాంతి భద్రతల డీసీపీగా మేరీ ప్రశాంతి, అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా, ఏపీఎస్పీ 3 బెటాలియన్ కమాండెంట్గా దీపిక, ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా జిఆర్ రాధిక, ఇంటెలిజెన్స్ ఎస్పీగా హరీఫ్ హఫీజ్, పీటీఓ ఎస్పీగా కేఎస్ఎస్పీ సుబ్బారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా డీసీపీగా క్రైమ్కి సంబంధించి కూడా తిరుమలేశ్వర్ రెడ్డి, బాపూజీ అట్టాడ, అదేవిధంగా కేవీ శ్రీనివాసరావుని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వ సిబ్బందిని కేటాయించింది. మొత్తం 169 మందిని డెప్యూటైజేషన్ హైడ్రాకి కేటాయించింది. 4 అదనపు కమిషనర్లు, 5 డీసీపీలు, 16 మంది ఎస్ఐలు, 60 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు డెప్యూటైజేషన్ హైడ్రా కోసం కూడా పనిచేయనున్నారు. అదనపు సిబ్బంది కేటాయింపుతో హైడ్రా మరింత దూకుడుగా పనిచేయనుంది. హైడ్రాను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అక్రమ కట్టడాలు, గత ప్రభుత్వం గండ్లు పూడకపోవడంతోనే వరదలు వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో 7,600 కోట్ల నష్టం ఏర్పడిందన్నారు. ఆ రోజు సమస్య తీవ్రంగా ఉండడంతోనే తాను ప్రజల్లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. వరద సమయంలో ఉద్యమ స్ఫూర్తితో పనిచేశామన్నారు చంద్రబాబు. ఊహించని రీతిలో బుడమేరు పొంగిందని, గత పాలకులు చేసిన పాపాల వల్ల ఇబ్బందులు పడ్డామన్నారు. ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని, వరద బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామని చెప్పారు. సీఎం సహాయ నిధికి 400 కోట్లు వచ్చాయని చంద్రబాబు వివరించారు. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలన్నీ దీనిపై విమర్శలు చేస్తున్నాయి. మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల దీనిపై కామెంట్ చేశారు. దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ ఏఏజీ చేసిన అవాంఛనీయ వ్యాఖ్య అంటూ కూడా పొన్నవోలు మాట్లాడిన వీడియోను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏఆర్ డైరీపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. అడల్టరైజేషన్ టెస్ట్ నివేదిక ఆధారంగా కూడా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ కంప్లైంట్ చేశారు. నెయ్యి కల్తీ అంశంపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ బృందంలో గతంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినటువంటి గోపీనాథ్ జెట్టి, అదేవిధంగా గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేసిన హర్షవర్ధన్ రాజు సభ్యులుగా ఉన్నారు. రేపటి నుంచి సిట్ టీటీడీలో నెయ్యి కల్తీ వ్యవహారంపై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ముందస్తుగా పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. ఇక ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో పూజల్లో పాల్గొనున్నారు. సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు తిరుమల లడ్డు, వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కూడా మండిపడ్డారు. కల్తీ జరగకుండానే జరిగిందని చెప్తున్నారని వైఎస్ జగన్ అంటున్నారు. ఎన్డీఏ కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల హామీలని అమలు చేయాలని ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్లేట్లపై గంటలతో బాదుతూ కూడా ఇది మంచి ప్రభుత్వం కాదు, సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అంటూ కూడా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. విశాఖపట్నంలో నోవాటెల్ వేదికగా సిఐఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2024 నిర్వహించారు. ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్, ఫైనాన్స్, గ్రోత్, డెవలప్మెంట్, ఫ్యూచర్ అంశంపై కూడా సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్కు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. 5 ఏళ్ల తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని నారా లోకేష్ అన్నారు. 20 లక్షల ఉద్యోగాల హామీపై స్పష్టంగా ఉన్నామని అన్నారు. విశాఖకు రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని లోకేష్ తెలిపారు. త్వరలో ఫీల్డ్ విజిట్కు వెళ్తాను, పారిశ్రామికవేత్తలతో రోడ్ షో నిర్వహిస్తామని ఆయన అన్నారు. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం సాగింది. వైఎస్ జగన్పై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి చేసినటువంటి కామెంట్స్పై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో టీడీపీ జనసేన సభ్యులతో వైసీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. వైసీపీ నాయకులు సీఎంఓకు భారీగా ముడుపులు అందించారని కూడా జనసేన ఆరోపించింది. అధికారులకు క్షమాపణ చెప్పాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతోంది. దసరాకు ముహూర్తం ఖరారు చేస్తారని తెలుస్తోంది. కేబినెట్లో ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 6 బెర్తులు భర్తీ కావాల్సింది. ఢిల్లీ పెద్దలతో మంత్రివర్గ కూర్పుపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మంతనాలు సాగిస్తున్నారు. కేబినెట్లో చోటు దక్కే వారి పేర్లపై త్వరలోనే క్లారిటీ రానుంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 35,000 ఉద్యోగాల పోస్టును భర్తీ చేస్తా ఉన్నారు. 10 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారన్నారు. విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మత్తుకు బానిసైతే స్టూడెంట్స్ డ్రగ్స్ ఫ్లడరస్ వినియోగదారులుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పంజాబ్ తరహాలో మారకుండా ఉండేందుకు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతూ ఉండడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. PFSI స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన విద్యార్థులే ఫెడ్లర్లుగా వినియోగదారులా మారిపోతున్నారని అన్నారు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే తెలంగాణ మరో పంజాబ్ రాష్ట్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో సీఎం రేవంత్ రెడ్డిపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలైంది. SC, ST, BC రిజర్వేషన్లు రూపుమాపేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని మే 4న కొత్తగూడెం బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. దాంతో సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. బీజేపీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫతేనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన STP ప్లాంట్ను కేటీఆర్ పరిశీలించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మూసీ సుందరీకరణను పాకిస్తాన్ కంపెనీలకు రేవంత్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని విమర్శించారు. హైదరాబాద్లో సంచలనం రేపుతున్న హైడ్రాపై కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేదవాళ్ల బతుకులను రోడ్డుపై వేస్తున్నారంటూ నిలదీశారు. బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిందని ఆయన అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి ఇల్లు బఫర్ జోన్లో ఉంది. ఆయన ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉంది. ఆయన ఇల్లు ఎందుకు కూల్చడానికి కూడా ప్రశ్నించారు. బీసీ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా బలోపేతం చేసేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేశారని చెప్పారు ఆర్ కృష్ణయ్య. తెలంగాణలో బీసీ వాదం బలంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదన్నారు. బీసీలకు ఏ రంగంలోనూ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో తక్షణమే పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించాలని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. పాలక మండల పదవీకాలం ముగిసి 7 నెలలు గడిచినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని ఈటెల అన్నారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాలు వల్లకాళ్లా మారుతున్నాయని ఈటెల ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తామన్న ఎన్నికల హామీని తక్షణమే నెరవేర్చాలని ఈటెల కోరారు. కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అమృత్ 2.4 కాంట్రాక్టుల్లో కేటీఆర్ అవకతవకలు చేశారని, కమిషన్లు ముట్టిన ప్రాజెక్టులు వాళ్ల చేతుల నుండి పోవడం లేదని, కేటీఆర్కు మింగుడు పడకుండా ఉందని కూడా ఆరోపించారు. ఇక కేటీఆర్ 10 ఏళ్లు దోచుకుని 7 లక్షల కోట్లు అప్పు చేశారు, ఇంకా మీకు సరిపోలేదా అని ఎంపీ ప్రశ్నించారు. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో IPS అధికారి విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కేసులో అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వాలని పోలీసు అధికారి విశాల్ గున్నీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు విశాల్ గున్నీ విషయంలో అక్టోబర్ 1వ తేదీ వరకు కూడా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణని అక్టోబర్ 1కి వాయిదా వేసింది. సత్యవేడు ఎమ్మెల్యేను ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించినట్లయింది. తనపై వచ్చినటువంటి లైంగిక ఆరోపణలను క్వాష్ చేయాలని వేసినటువంటి పిటిషన్పై అనుకూలంగా తీర్పు వచ్చింది. లైంగిక ఆరోపణల కేసును క్వాష్ చేస్తూ తీర్పిచ్చింది. బాధితురాలు ఎమ్మెల్యే రాజీ పడ్డంతో కేసు పరిష్కారం. జానీ మాస్టర్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక 4 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. జానీ మాస్టర్పై 3rd డిగ్రీ ప్రయోగించవద్దని కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు సూచించింది. యూట్యూబర్ హర్షసాయి తనపై నమోదైన కేసుపై స్పందించారు. డబ్బుల కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఇన్స్టాగ్రామ్లో హర్షసాయి ఓ పోస్ట్ పెట్టాడు. అవన్నీ తప్పుడు ఆరోపణలని, డబ్బుల కోసమే తనపై లేనిపోని ఆరోపణ చేస్తున్నారని అన్నారు. తన గురించి అందరికీ తెలుసని, నిజానిజాలు త్వరలో బయటకు వస్తాయన్నారు. తమ న్యాయవాది తానికొండ చిరంజీవి ఈ విషయం గురించి త్వరలో మీ ముందుకు వస్తారని హర్షసాయి తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
గతంలో ఉపసంహరించిన రైతు చట్టాల్ని వారి సంక్షేమం కోసం మళ్లీ ప్రవేశపెట్టాలంటూ సినీ నటి మండి లోక్సభ ఎంపీ కంగనా రనౌత్ చేసినటువంటి వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. దీంతో యూటర్న్ తీసుకున్న కంగనా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇప్పుడు తాను బీజేపీ కార్యకర్తలని కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే గనక విచారం వ్యక్తం చేస్తున్నానని కంగనా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఫ్లెక్సీల్లో బాలినేని ఫోటోలను చించివేసినట్టు తెలుస్తోంది. ఇక రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరనున్నారు. జనసేనలో చేరికను ఆహ్వానిస్తూ బాలినేని అభిమానులు కొత్త ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కల్తీనే వ్యవహారంలో జగన్ తీరును ఎండగట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. జగన్కు దేవుడిపై నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ దేవుణ్ణి నమ్మే కోట్లాది మంది ఇక్కడ ఉన్నారని చెప్పుకొచ్చారు. తిరుమల అంశాన్ని ఒక పొలిటికల్ ఈవెంట్లా తయారు చేయడం బాధాకరమన్నారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనేది నిజం, అపచారం జరిగిందనేది నిజం, అపచారం జరిగిందనేది నిజమని గట్టిగా నొక్కి ఒక్కని చెప్తున్నాను. ఇవి ఎవరూ కాదలేని వాస్తవాలని తెలిపారు మంత్రి పయ్యావుల. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో అపవిత్రం చేయడం దుర్మార్గమని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. లడ్డూలో 100% కల్తీ నెయ్యి వాడారని అన్నారు. ఏడుకొండల స్వామిని అపవిత్రం చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని అన్నారు. దీనికి అందరం కూడా మద్దతుగా నిలవాలని మంత్రి దుర్గేష్ అన్నారు. రాష్ట్రానికి కృష్ణార్జునుల మాదిరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారని దుర్గేష్ తెలిపారు. తిరుపతి లడ్డూ నాణ్యతపై సమర్థించడం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షకి తగదని టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ అన్నారు. తిరుపతి లడ్డూలో నెయ్యికి బదులు పశువుల కొవ్వు కలుపుతున్నారని నిపుణులు నిర్ధారించారన్నారు. సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే విరూపాక్ష విమర్శలు చేయడం సరికాదన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును విమర్శించే అర్హత విరూపాక్షకి లేదని వీరభద్రగౌడ్ అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఆలయ్య రాష్ట్రపతిని మంట కలపడానికి కూడా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగారని కూడా మండిపడ్డారు కొడాలి నాని. కల్తీ నెయ్యిని ఎప్పుడూ కూడా లడ్డు తయారీలో వాడలేదని తెలిపారు. మతాలు కులాలను విచ్ఛిన్నం చేసేటువంటి పెద్ద కుట్రగా తాము భావిస్తున్నామన్నారు. దీనిపై దమ్ముంటే సిబితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కొడాలి నాని. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలారావు చెప్పినా చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి పేర్ని నాని అదేవిధంగా సీఎం జగన్ పిలుపు మేరకు ఈ నెల 28న దేవాలయాల్లో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పూజల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు పీసీ సర్కార్ మాయల ఫకీర్ని మించిపోయారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. 100 రోజుల పాలనలో వైఫల్యాలు ఇచ్చినటువంటి హామీల నుండి తప్పించుకోవడానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకుంటారని ఆరోపించారు. చంద్రబాబు నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి 6 అడుగుల గొయ్యి తవ్వుకున్నారని అమర్నాథ్ అంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్లో పలు దేశాలకు చెందిన వాణిజ్య ఎన్జీఓ సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. జనరల్ అట్లాంటిక్ ఫౌండేషన్ ప్రతినిధి కారా బార్నెట్, ముల్గో ఫౌండేషన్ సీఈఓ కెవిన్ స్టర్, బియాండ్ నెట్ జీరో చైర్మన్ అదేవిధంగా లార్డ్ జాన్ బ్రౌన్ తదితరులతో కూడా ఆయన చర్చలు జరిపారు. వివిధ వాణిజ్య పెట్టుబడి అవకాశాల గురించి వారి మధ్య చర్చ సాగింది. రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల నియంత్రణ కార్యకలాపాల కోసం ఆంధ్రప్రదేశ్లో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ప్రధానంగా చర్చించారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం అని రాష్ట్రంలో అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి మెరుగైన ఫలితాలు సాధించే దిశగా సాగుతుందన్నారు. పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన ఆదాయాన్ని, అభివృద్ధిని సాధించవచ్చని ఆయా సంస్థల ప్రతినిధులకు మంత్రి తెలియజేశారు. మంత్రి విజ్ఞప్తిపై వివిధ సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. కడప జెడ్పీ ప్రాంగణంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళుతున్నామన్నారు. ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. గత 5 ఏళ్లలో ఆర్టీసీని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, 100 రోజుల్లోనే ఏపీఎస్ ఆర్టీసీలో పురోగతి సాధించామని మంత్రి తెలిపారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సివిల్ కోర్టులను సందర్శించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు సరైన రోడ్డు సౌకర్యం లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని డాక్టర్లు ఎమ్మెల్యేకు తెలిపారు. సివిల్ కోర్టుకు మంజూరైన నిధులను గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలకు మళ్లించారని ఎమ్మెల్యే తెలిపారు. ఇక త్వరలో నిధుల మంజూరుకు కృషి చేస్తామని అన్నారు.
నెల్లూరు జిల్లా వింజమూరులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవడంతో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు పాల్గొన్నారు. మండలంలోని సాతనవారిపాలెం, అదేవిధంగా జీబీకే ఎస్టీ కాలనీలో కూడా విపిఆర్ అమృతధార ట్రస్ట్ ద్వారా 2 చోట్ల వాటర్ ప్లాంట్లు ప్రారంభించారు. అనంతరం బుక్కపురం కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. దీపావళికి రాష్ట్రంలో ఉచిత గ్యాస్, ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుడతారని తెలిపారు. అనంతపురం జిల్లా కనేకలు మండలం హన్కాహాల్ వీరంజనేయ స్వామి రథం దగ్ధం కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జగదీశ్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకుడు ఈశ్వర్రెడ్డి ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈశ్వర్రెడ్డితో పాటు మరో 4 రథాన్ని తగలబెట్టారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడంతో జిల్లా అధికారులు దీన్ని ఛాలెంజ్గా తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. గ్రామంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్ధల వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని ఎస్పీ జగదీష్ వెల్లడించారు. విశాఖ జిల్లాలో ఎర్రమట్టి దిబ్బలతో ఎలాంటి తవ్వకాలు చేయొద్దంటూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి అనుమతులు లేకుండా సొసైటీ తరపున తవ్వకాలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్, మత్స్యకార సంఘ నాయకుడు శంకర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సిఆర్జెడ్ జియో హెరిటేజ్ పరిధిలో ఈ భూములున్నాయని, తవ్వకాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని వాదనలు వినిపించారు. దీంతో తక్షణమే ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో తవ్వకాలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. జీవీఎంసీ, ఇతర శాఖలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని ఉదండపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించి వల్లూరు కృష్ణారం డైవర్షన్ బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి. ఇక 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1 ఎకరాకి కేసీఆర్ నీళ్లివ్వలేదని ఆరోపించారు. ప్రాజెక్టు 90% కంప్లీట్ అయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ప్రాజెక్టులపై ఇటీవల సమీక్ష నిర్వహించారని, వచ్చే 5 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం వై జంక్షన్లో మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆవిష్కరించారు. చాకలి ఐలమ్మ పోరాటం, ఉద్యమాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఐలమ్మ పోరాటాలను ఆదర్శంగా తీసుకుని తాను ఉద్యమాల్లో పాల్గొన్నానని తెలిపారు. హైదరాబాద్ మేయర్ గద్దాల్ విజయలక్ష్మి ఇండోర్ మున్సిపాలిటీలో కార్పొరేటర్ల బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ్, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివం వర్మ, అడిషనల్ కమిషనర్ అభిలాష్ మిశ్రా పాల్గొన్నారు. వరంగల్ తూర్పు కాంగ్రెస్లో విభేదాలు మరింత ముదురుతున్నాయి. మంత్రి కొండా సురేఖ ప్రధాన అనుచరుడి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ సీఎంకు ఫిర్యాదులు అందుతున్నాయి. మంత్రి అనుచరుడి మెప్పు కోసం పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మంత్రి అనుచరుడు నవీన్ రాజ్ మెప్పు కోసం సందీప్ను కొడుతూ వీడియో కాల్ ద్వారా చూపిస్తూ మెప్పు పొందే ప్రయత్నం చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సందీప్ ఇంటికి వెళ్లి ఎర్రబెల్లి స్వర్ణ పరామర్శించారు. హైడ్రా మరింత దూకుని ప్రదర్శిస్తోంది. తగ్గేదేలే అంటూ జెట్ స్పీడ్ వేగంతో బుల్డోజర్లు దూసుకువెళ్తున్నాయి. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా హైడ్రా ముందుకెడుతోంది. తాజాగా మూసీ ఆక్రమణను కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. ఈ వీకెండ్లో మూసీని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు అంతా సిద్ధం చేసింది. శని, ఆదివారం ఈ 2 రోజుల్లో మూసీపై పెద్ద ఎత్తున వెలిసినటువంటి ఆక్రమణలు కూల్చివేసేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణాలపై కొరడాజులిపిస్తోంది. G+2 కోసం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతులు తీసుకుని అదనంగా 2 అంతస్తులు నిర్మించడంతో నోటీసులు ఇచ్చి జేసీబీలతో కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను సహించేది లేదని, మున్సిపల్ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలను చేపట్టినా కూల్చివేస్తామని హెచ్చరించారు అధికారులు. ములుగు జిల్లా ఇంచెర్లఘట్టం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూములను ఆధీనంలోకి తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. జేసీబీలతో భూముల్లో గుంతలు తీసేందుకు ప్రయత్నించారు. తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములను లాక్కోవద్దంటున్న రైతులు అక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములకు గత ప్రభుత్వం పట్టాలు సైతం ఇచ్చిందని వారు వాపోతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. దాంతో పోలీసులకు, బాధితులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇళ్ల నిర్మాణం పూర్తయినా అధికారులు లబ్ధిదారులకు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ శివార్లోని చెల్పల్లో నివసిస్తున్నటువంటి మోహన్ బాబు ఇంట్లో కూడా పనిచేసే నాయక్ 10 లక్షల రూపాయలతో పరారయ్యాడని
రాచకొండ సిపి సుధీర్ బాబుకి నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు తిరుపతిలో నాయక్ను అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాళ్ల చెర నుండి యువకుడికి విముక్తి కల్పించారు విశాఖ పోలీసులు. బ్యాంకాక్లో ఉద్యోగం కోసం వెళ్లిన యువకుడిని అక్కడ కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. ఇక విశాఖ సిపి సంక్బత్రా బాగ్చి సైబర్ నేరాలు చేయమని ఒత్తిడి కూడా చేశారని తెలిపారు. చివరకు కంప్యూటర్ ద్వారా తన తండ్రికి మెసేజ్ చేసి తన గోడును చెప్పుకున్నారని సిపి తెలిపారు. ఇప్పటి వరకు కూడా 80 మందిని ఇలాంటి కేసులో సురక్షితంగా తీసుకొచ్చామన్నారు. నిరుద్యోగులు ఆన్లైన్ మోసాలకు గురి కావద్దని సూచించారు సిపి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని కంటైనర్లో ఏఓబీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా నిన్న సాయంత్రం లక్ష్మీపూర్ చెక్పోస్ట్ సమీపంలో పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 2,25,00,000 వరకు ఉంటుందని ఓ అంచనా. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పోలీసులు 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో సంచరిస్తున్న 2 మహిళలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 17,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత వస్తువులను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎల్బీనగర్ వనస్థలిపురంలోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. రైతు బజార్ ఎదుట అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి దుకాణాలు తొలగించారు. ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని అక్రమంగా వేసినటువంటి దుకాణాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఇలా షాపులు కూల్చివేయడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అమ్మవారికి సమర్పించిన నైవేద్యం, ప్రసాదం నాణ్యత ప్రమాణాలు పరిశీలించారు. తిరుపతి లడ్డు వివాద నేపథ్యంలో భద్రకాళి దేవాలయంలో అధికారులు ఈ తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు. లడ్డు శాంపిల్స్ను, లడ్డు తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, నెయ్యి, ఇతర శాంపిల్స్ను అధికారులు ల్యాబ్కు పంపించారు. తిరుమలలో జరిగిన అవకతవకల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో తనిఖీలు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వివరించారు. కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ పక్క అంత్యక్రియల డబ్బుల కోసం కుటుంబ సభ్యులు వేడుకుంటుంటే మరోవైపు ఇంటి యజమాని మృతదేహాన్ని ఇంటికి రానివ్వకపోవడంతో ఊరి బయట ఉంచినటువంటి దృశ్యం అందరినీ కలిసివేసింది. హుజరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ అకస్మాత్తుగా మరణించాడు. అయితే లక్ష్మణ్ మృతదేహాన్ని అద్దెకుంటున్నటువంటి ఇంటి యజమాని రానివ్వలేదు. దీంతో ఊరి బయటే చిన్న టెంట్ వేసి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఉంచారు. అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేకపోవడంతో గ్రామస్తుల సాయంతో కూతుళ్లే అంత్యక్రియలు పూర్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్లులలో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు చేపట్టారు. మహబూబాబాద్లోని శ్రీనివాస ఇండస్ట్రీస్ మిల్లులో టాస్క్ ఫోర్స్ బృందం దాడులు చేసింది. 3 రైస్ మిల్లులను అధికారులు సీజ్ చేశారు. రైస్ మిల్లులో అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. రైస్ మిల్లర్లు యాజమాన్యాల అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఊరుకునేది లేదని అన్నారు.